గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గజవాహన సేవలో శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య సోయగం. తిరుచానూరు క్షేత్రంలో వైభవంగా ఉత్తరాషాఢ నక్షత్రోత్సవం. తిరుపతి శ్రీ కోదండరాముడికి ఉత్సవ వైభవం. శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి తిరుచి ఉత్సవం. అప్పలాయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి ఊంజల్ సేవ. నగిరిలో శ్రీ కరియ మాణిక్య స్వామి వారికి దివ్య నీరాజనం. ద్వారకా తిరుమలలో చిన్న వెంకన్నకు సహస్ర దీపాలంకార సేవ. ప్రకాశం జిల్లాలో ఘనంగా శ్రీ సీతారాములకు కళ్యాణోత్సవం. ప్రియ గజవాహన సేవలో శ్రీ పద్మావతి అమ్మవారి ముగ్ధ మనోహర సోయగం భక్తులను పులకితులను చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం గజవాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని గజవాహన సేవను నిర్వహించారు. సిరుల తల్లికి స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత భాజా భజంత్రీలు, కోలాట ప్రదర్శనల నడుమ అమ్మవారు గజవాహనంపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని పుణ్యక్షేత్రం అప్పలాయగుంట స్వామివారి ఉత్సవ కైంకర్యాలతో దివ్యంగా ప్రకాశిస్తోంది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వర వాయిద్య ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అప్పలాయగుండ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వైభవంగా జరిగింది. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను. ఏకానవమై ఉదకము లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక. ఉమ్మడి
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శాస్త్ర దీపాలంకార సేవ నయనానందకరంగా జరిగింది. ఆలయం ప్రాంగణంలోని శాస్త్ర దీపాలంకార మండపంలో 1000 దీపాల వెలుగుల నడుమ ఊయలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేద పారాయణం, మంగళ వాయిద్యాలు, భక్తి సంకీర్తనాదుల నడుమ స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవను కన్నుల పండుగగా నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. తిరుపతి నగరం భక్తులతో సందడిగా దర్శనమిస్తోంది. వారాంతపు రోజులు, వరుస సెలవుల నేపథ్యంలో కొండలరాయుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. కొండకు నడిచి వెళ్లే భక్తులు, స్థానికులు పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గంలో టెంకాయలు కొట్టి హారతులు సమర్పించారు. పాదాల మండపంలో దీపాలను వెలిగించి స్వామివారిని సేవించారు. అనంతరం భక్తులు పిల్లా పాపలతో కలిసి కుటుంబ సమేతంగా ఎంతో భక్తిగా గోవిందనామాలను పఠిస్తూ మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ బొట్లు పెడుతూ కర్పూర హారతులు వెలిగిస్తూ తిరుమలేసుని దర్శనార్థం కొండకు పయనమయ్యారు. కొండకు వెళ్లే వాహనాలతో అలిపిరి టోల్గేట్ ప్రాంతం, స్కానింగ్ సెంటర్లు, గోమందిరం వద్ద కూడా రద్దీ నెలకొంది. టీటీడీ నిఘా భద్రతా అధికారులు, ఇతర విభాగం అధికారులు చక్కని సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను చేశారు. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామి వారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామి వారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి ఊంజల్ మండపంలో ఊయలపై ఆసనులను గావించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు వేద పారాయణం, భక్తి గీతాలాపన, మంగళకర నాదస్వర కచేరీల నడుమ ఊంజల్ సేవను శోభాయమానంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ తిరువీధి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. చైత్ర మాసం శనివారం శుభవేళ తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు ఉత్సవ శోభతో మెరిశాయి. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ కోదండ రామాలయంలో ఈ సందర్భంగా సీతారాములకు ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుచి సేవ జరిగింది. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేష ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లని సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామలక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళ హారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను
లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాసం శనివారం సందర్భంగా స్వామివారికి తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం సాయంత్రం వేళ స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా చల్లటి సాయంత్రం వేళ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం మనోహరంగా జరిగింది. భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవాన్ని వీక్షించి తరించారు. కదిరికి చెందిన శ్రీ సిద్ధి సాయి రైస్ మిల్ యజమాని కె వెంకటేష్ శనివారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్కు 10 లక్షలు, గో సంరక్షణ ట్రస్ట్కు 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. అదేవిధంగా తిరుపతికి చెందిన లక్కీ ఫర్ యూ ఎగ్జిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శనివారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్కు 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా సంగం గ్రామంలోని శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ రమణీయతలతో అలరారుతోంది. కామాక్షి సమేతంగా కొలువుదీరిన శ్రీ సంగమేశ్వరుడి సన్నిధిలో వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి నంది వాహన సేవ నయనానందకరంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి నంది వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ గ్రామ వీధులలో కామాక్షి సమేత శ్రీ సంగమేశ్వరుని నందివాహన సేవ కోలాహలంగా సాగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైఖనస ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జగన్నాథ స్వామి వారికి ముందుగా పూజాధికాలను పూర్తి చేసిన అర్చకులు ఆపై ఆలయంలోని యాగ మండపంలో యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం నవగ్రహాలను, అష్టదిక్పాలకులను ఆవాహన గావించి నిత్య హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం గ్రామంలో కొలువైన శ్రీ కోదండ రామాలయం భక్తుల రామనామ స్మరణతో పులకించింది. ఆలయంలో ఎంతో వైభవంగా జరుగుతున్న వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవం భక్తులను పరవశులను చేసింది. సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి అర్చకులు సకల బంగారు ఆభరణాలు,
సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి చూడచక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, మాలల మార్పిడి తదితర ఘట్టాలను మంగళకరంగా నిర్వహించారు. భక్తులు తన్మయత్వంతో సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం ప్రశాంత్ నగర్ లో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో ఆకు పూజలు జరిగాయి. చైత్రమాసం శనివారం సందర్భంగా అర్చకులు ఆంజనేయసుతుడికి ప్రాతకాలమే అభిషేక ఆరాధనలు జరిపారు. తరువాత తమలపాకుల అర్చన, సింధూరార్చన జరిపారు. ఆపై స్వామివారికి నివేదనలు, హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. చైత్రమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో శ్రీవారి పాదాలకు అభిషేకం చేసి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు మెట్లకు పసుపు కుంకుమలతో పూజలు చేసి ఆలయానికి చేరుకుని స్వామివారి పాదాలకు పూజలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కలశ పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి విగ్రహాలను మేళతాళాల నడుమ ప్రతిష్ఠించి పుష్పమాలలతో అలంకరించి మహానివేదన, కుంభ సమర్పణ జరిపి హారతులు అందజేశారు. అనంతరం సీతారాముల గ్రామోత్సవం జరిగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రం ఉత్సవ కాంతుల్లో దివ్య పరిమళాలను వెదజల్లింది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో చైత్రమాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా శనివారం రోజు శ్రీ శనీశ్వరుడికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాది ఆరాధనలను నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధి వద్ద అర్చకులు గణపతి ఆరాధన, కలశారాధన జరిపారు. ఆపై మహాసంకల్ప పూర్వకంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం, నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా నూతన వస్త్రం, చక్కని పూమాలలతో అలంకరించి నైవేద్యాలు, నీరాజన సమర్పణ గావించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శనీశ్వరుడి అభిషేకాది ఆరాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆది దంపతులైన శివపార్వతులు పుష్ప పల్లకి ఉత్సవంలో సుందర శోభితంగా భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు నగరం నీవానది సమీపంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో పుష్ప పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు వర్ణశోభిత పుష్ప తోరణాలు, విద్యుత్ దీపాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకిపై శోభాయమానంగా అలంకరించిన శ్రీ అగస్తీశ్వర స్వామివారిని అభిముఖంగా శ్రీ కామాక్షి అమ్మవారిని వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. ఆపై బాజా భజంత్రీలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ పుష్ప పల్లకి ఉత్సవం నగర వీధుల్లో నయన మనోహరంగా సాగింది.
భద్రాచల క్షేత్రం సీతారాం నగర్ కాలనీలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయం పుష్పశోభితంగా పరిమళించింది. చైత్రమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ప్రాతకాల షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత పుష్పమాలలు, తులసి హారాలతో స్వామివారికి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. వరంగల్ నగరం అంబేద్కర్ కూడలి వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం జై హనుమాన్ స్మరణలతో మార్మోగింది. చైత్రమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల అభిషేక ఆరాధనలు ఆంజనేయసుతుడికి విశేషంగా జరిపారు. ఆపై రామోబంటు శ్రీ ఆంజనేయుడికి వెండి కవచ ధారణ జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి ప్రసాదాలను స్వీకరించారు. రాహుకేతు దోష నివారణార్థం భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని నం దత్తనాథ క్షేత్రంలో రాహుకేతు పూజలు ఘనంగా జరిగాయి. ముందుగా అర్చకులు మండపంలో చక్కటి వేదికపై రాహుకేతువులకు పూజలు చేశారు. తర్వాత భక్తులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ ఆలయ ప్రాంగణంలో బారులు తీరి దోష నివారణార్థం రాహుకేతు పూజలను జరుపుకున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో కొలువైన శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. చైత్రమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత శ్రీ చౌడేశ్వరీదేవి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, సుందర ఆభరణాలతో అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో అమ్మవారి పల్లకీ ఉత్సవం వేడుకగా జరిగింది. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 81,288 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,892 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,43,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా హరి గోవిందా.